సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో సారీ నేను వీడియోస్ పెట్టలే. అండ్ గాయస్, నేనైతే ఇప్పటి నుంచి డ్రామాస్ అయితే డ్రామాస్ లాగానైతే అంటే డబుల్ రోల్ అయితే చేస్తున్నా. ఈరోజు వాట్ ఈజ్ యువర్ నేమ్ అయితే ఒక కాన్సెప్ట్తోనైతే మేము ముందుకు వచ్చాను. సో డైలీ ఒక వీడియో పెట్టమంటారా లేకపోతే వద్దంట? సారీ, మీరు వీడియోస్ చూడట్లేదా? సారీ గాయస్, నేను షార్ట్లోనే అడుగుతుంది దీన్ని కూడా. ఎందుకంటే మీరు వీడియోస్ ఎందుకు చూసారో చెప్పండి, ఎంత కష్టపడి చేస్తున్నా. సో ఇదైతే మన ఏం సిరీస్ అబ్బా, సిరీస్. సో గాయస్, సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్ 4 ఈజ్ కమింగ్ సూన్ అని పెట్టాం కదా. సో కమింగ్ సూన్ అయితే తీసేద్దాం, ఎందుకంటే మనం అయితే ఈరోజు షూట్ చేయబోతుంది పార్ట్ 4. సో ఈరోజు అయితే మనం షూట్ చేయబోతుంది సిరీస్ 9 కంఫర్టబుల్ ల్యాండ్ పార్ట్ 2. సో ఈరోజు అయితే మొత్తం మనకి ఏముండవు, జస్ట్ ఎక్స్టెన్షన్ అండ్ పార్క్ అయితే బిల్డ్ చేద్దాం. పార్క్ కూడా టైం ఉంటేనే బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్ నేను కన్స్ట్రక్షన్ ఇన్వెంటరీలో నేచర్స్లో ఇలాంటి గ్రీన్ ల్యాండ్ అయితే గ్రీన్ బ్లాక్ ఉంటుంది, గ్రాస్ బ్లాక్, అదైతే తీసుకొని ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేసేసిన. ఈ వీడియో ఆల్మోస్ట్ మొత్తం ఎక్స్టెన్షన్స్తోనే అయిపోతుంది అనుకుంటా మ్యాక్సిమం, ఎందుకంటే 30 minutes మనకి ఎక్స్టెన్షన్స్కి పడుతుంది. వై బికాజ్ ఎందుకంటే మనము ఎక్స్టెన్షన్ లాస్ట్ వీడియోలో అంత చేయలేదు. సో పార్క్ ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నాకు తెలిసి ఈ వీడియోలో మొత్తం ఎక్స్టెన్షన్ అండ్ ఒక చిన్న ఏరియా అయితే బిల్డ్ చేద్దాం. పార్క్ అయితే నెక్స్ట్ సిరీస్లో అండ్ డోర్స్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సిరీస్లోనే. సో గాయ్స్, ఇదైతే మనం ఏమైతే పెడుతున్నామంటే ఒక నిమిషం. విరాట్ కోహ్లీ, అదే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయాలి, అంటే ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. ఆర్సీబీ క్రేజ్ తగ్గిపోతుంది గాయస్. మీరు విరాట్ కోహ్లీ ఫ్యానా ఆర్సీబీ ఫ్యానా కామెంట్ చేయండి. అండ్ మీరు మన లాంగ్ వీడియోస్ అసలు సపోర్ట్ చేయట్లేదు. ఈ వీడియో కూడా మీరు చూడలేదు, సో మళ్ళీ చూడకపోతే అందుకని నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను, మళ్ళీ సపోర్ట్ మై లాంగ్ వీడియోస్ అని. నేను చెప్పకుండా మీరు చూడరా గాయస్. సో ఇప్పటి నుంచి కొన్ని నా ఫేస్తో అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు కూడా చేయాలనిపిస్తుంది అందుకని. అండ్ మన హౌ టు తెలుగు ఛానల్ నుంచి నేను చాలా కాపీ చేశాను కదా, అదే మోడర్న్ హ్యాండ్ బ్యాగ్ అని, హౌ టు స్టెప్ అవుట్ డోర్ అని, హౌ టు అన్లాక్ అది అని. అండ్ గాయస్, నేనైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అది ఫాలో చేయండి. నేను కొత్త క్రియేట్ చేశాను, సో ఫాలో చేయండి దాన్ని, ఎందుకంటే మనకి జస్ట్ 9 ఫాలోవర్సే, అందుకని ఫాలో చేయండి. డిస్ప్లే మీద ఇస్తాను నేను. అండ్ మన ఎక్స్టెన్షన్ అయితే హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. అండ్ ఇందులో అయితే మనం చాలా తక్కువ బిల్డ్ చేయబోతున్నాం. అంత ఎక్స్టెన్షన్ 30 minutes వీడియో అయితే 25 minutes అయితే మన ఎక్స్టెన్షనే ఉంటుంది, మిగతా 5%. సో గాయస్, 5% అయితే మనం బిల్డ్ చేద్దాం, ఎందుకంటే ఇందులో మనకి ఎక్స్టెన్షన్ లాస్ట్ వీడియోది ఉంది కదా, సో అందుకని. అండ్ ఇది ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం, అందులో కూడా ఒక ఛానల్ అకౌంట్ క్రియేట్ చేసిన, ఫాలో చేయండి. అందులో కుదిరితే గేమింగ్ వీడియోస్ కూడా పెడతా, ట్రై చేసి పెట్టడానికి. ఈరోజు అయితే మనం ఆర్సీబీ గురించి మళ్ళీ ఇంకోటి పెట్టినాం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో 2 వాటిలలో. అండ్ మన యూట్యూబ్లోనైతే సబ్స్క్రైబర్స్ అయితే ఎంతమంది ఉన్నారబ్బా, 139 సబ్స్క్రైబర్స్, 139 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకొక సబ్స్క్రైబర్ ఎవరైనా ఒకరికి మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అప్పుడు మనకి సక్సెస్ఫుల్గా 48 అయిపోతుంది, ఇంకా 10 members అయితే 50 అవుతుంది. ఛాలెంజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ ఇంకా 4 days ఉన్నాయి ఏప్రిల్కి. సో ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే టైం ఇస్తున్నాను నేను, 50 కంప్లీట్ చేసేయండి. అండ్ ఎక్స్టెన్షన్ అయితే మనకి హాఫ్ అయితే అయిపోయింది, ఇంకొంచెం హాఫ్ అయితే ఇంకా మనం హ్యాపీగా అది బిల్డ్ చేసేసుకోవచ్చు. ఈరోజు ఏం ప్లాన్ ఉందో నాకు తెలిసి మ్యాక్సిమం గార్డెన్ కూడా ఇప్పుడే వచ్చేస్తుంది. అండ్ ఇంకా మనకి ఒక బిల్డింగ్ సిరీస్ అని, ఒక బిల్డింగ్ పార్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ బిల్డింగ్ పార్ట్లో మనము ఒకటి చేయబోతున్నాం, సర్ప్రైజ్ మీకు.
కానీ మీకు ఆల్రెడీ తెలుసు అది ఆల్రెడీ నేను వీడియోస్లో చేశాను, కానీ ఏం చేస్తానని నాకు తెలియదు మీకు. మన ఎక్స్టెన్షన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది గాయస్. అండ్ 2 అయితే పెడుతున్నా నేను ఇక్కడ, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా. అండ్ మీకు కార్ గేమ్ కావాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కార్ గేమ్ కూడా పెడదాం. ఈ సిరీస్ తొందర కంప్లీట్ చేస్తున్నాను, అందుకని కార్ గేమ్ నేను ఆ కార్ నేమ్ కూడా మెన్షన్ చేస్తా ఒకవేళ మీకు కావాలంటే. అండ్ ఇప్పుడు మనం ఒకసారి లుక్ ఇద్దామా అంటే, ఇదైతే మన బాత్రూమ్ మీరు ఆల్రెడీ చూసారు. మనం పార్ట్ 3లో కట్టాం. అండ్ ఇదంతా మనం పార్ట్ 1లో ఫినిష్ చేసాం ఇన్సైడ్ ఆఫ్ అవర్ హౌస్. అండ్ అప్ స్టేర్స్ కూడా పార్ట్ 1లోనే అయిపోయింది. ఇదైతే మన అప్ స్టేర్స్ హౌస్, అంటే ఇది కూడా చిన్నది. అండ్ పార్ట్ 1 and 2లో అయితే మీరు పార్ట్ 1లో అయితే ఇది అయింది. 2లో ఏమైందబ్బా, 2లో స్విమ్మింగ్ పూల్ అయింది. 3లోనేమో సినిమా థియేటర్ అయింది. సినిమా థియేటర్ అండ్ ఇదొకటి వాష్రూమ్. అండ్ పార్ట్ 5లో అయితే ఇది అవుతుంది, అదేది గార్డెన్ అయితే అయిపోతే ఇంకా మనకి ఇక్కడ ఇంత ప్లేస్ అయితే ఉంది, ఫ్రీ ప్లేస్ ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ వాసెస్ ఇవన్నీ వస్తాయి. అండ్ సర్ప్రైజ్ ఉంది. అండ్ గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక సైడ్ అయితే చూసుకోవాలి. ఈ సైడ్ ఇదైతే ఉంది కదా, ఫస్ట్ మనం ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్ బ్లాక్ నుంచి అయితే ఐరన్ బార్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సినవి. అండ్ నెక్స్ట్ మనం గార్డెన్ అంటేనే ఫ్లవర్స్ కాబట్టి నేచర్స్లోకి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకుందాం. కిందికి స్క్రోల్ చేసి మనకు ఫ్లవర్స్ అన్నీ అయితే వస్తాయి. ఇలా నేను ఇలాంటివి చాలా తీసుకుంటా. అండ్ మనం అయితే ఫస్ట్ బార్డర్ లైన్ అయితే పెడదాం. ఫస్ట్ ప్రొటెక్షన్ ముఖ్యం, సో ప్రొటెక్షన్ అయితే బాస్ అయితే యూజ్ చేసి పెడుతున్నా. అండ్ సినిమా థియేటర్కి దీనికి ఒక 5-6 బ్లాక్స్ అయితే గ్యాప్ ఉండాలి, లేకపోతే మనకి మళ్ళీ అంతా ఇరుక అయిపోతుంది. స్పేస్ కూడా అంత ఉండదు మళ్ళీ వాక్ చేయడానికి. అందుకని మనం కొంచెం 6 or 5 బ్లాక్స్ అయితే గ్యాప్ ఇస్తున్నా. అండ్ మన సినిమా థియేటర్కి అయితే మరీ అంత పెద్దగా చేయలేదు. అండ్ మన గార్డెన్ కూడా లిమిటెడ్ స్పేస్లోనే చేస్తున్నాం, ఎందుకంటే మనం ఫ్రీ స్పేస్ ఎక్కువ వదిలేయాలి. అండ్ ఇది ఇలా అయితే చేసాం. ఇక్కడ చిన్న ఎంట్రన్స్ లాగా ఇటు సైడ్ అయితే డోర్ పెడదాం ఇటు. అండ్ ఇప్పుడైతే చెట్లు పెట్టేద్దాం. ర్యాండమ్గా ఎక్కడ అనదర్ ప్లేస్లో అయితే నేను పడుతున్నా, ఎక్కడ పడితే అక్కడ. అండ్ ఇక్కడ ఇది ఎక్కడైతే ఫ్రీ స్పేస్ ఉంటుందో అక్కడైతే పెడుతున్నా. అండ్ బిసైడ్ అయితే పెట్టట్లేదు నేను ఎక్కడ. ఇది కూడా బిసైడ్ వచ్చింది, కొంచెం అటు ఫార్వర్డ్ చేద్దాం. నెక్స్ట్ ఇది బిసైడ్ చాలా వచ్చాయి. ఇది చూడండి కరెక్ట్ ఫ్రంటే వచ్చింది. ఇటు సైడ్ రాలే అండ్ ఇటు రాలే, ఇటు అటు కార్నర్కి అండ్ ఇక్కడ రాలే. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ది రాలే, ఇక్కడ ఒక రెడ్ కలర్ది పెడదాం. అండ్ ఇక్కడ తీసేసి ఇక్కడ పింక్ కలర్ది, 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 ఇక్కడ పింక్ కలర్, హియర్ పింక్ కలర్, హియర్. నెక్స్ట్ ఇక్కడ రెడ్ అండ్ హియర్ ఇది. అండ్ మళ్ళీ ఇక్కడ పింక్, ఇక్కడ పింక్ అండ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది.
అండ్ నెక్స్ట్ ఫ్లవర్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ నేను ఎక్కువ అయితే ఒకటే దగ్గర గ్రో చేయట్లేదు, ఎందుకంటే మనకి కొంచెం అన్ని ఫ్లవర్స్ మిక్స్ అయి ఉండాలి. ఇటు కార్నర్కి రాలే, ఇక్కడ ఏం ప్లేస్ లేదు. అండ్ ఇక్కడెక్కడ నేను చూసిన అక్కడ బ్లూవే రాలే. నెక్స్ట్ ఇక్కడ అరే ఇది వచ్చిందా, నెక్స్ట్ పర్పుల్ ఇక్కడ. సో హాఫ్ గార్డెన్ వీటితోనే ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అయితే పెడదాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అయితే పెడదాం. ఇవి కూడా రెడ్ కలరే, కాకపోతే డిఫరెంట్ ప్లాంట్ డిఫరెంట్ ఫ్లవర్స్. అవి జాస్మిన్ అయితే, ఇవి హైబిస్కస్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, అండ్ నెక్స్ట్ బ్లూ కలర్. ఇవి డార్క్ బ్లూ, అవి లైట్ బ్లూ. సెకండ్ పెట్టిన అయితే లైట్ బ్లూ, ఇవైతే డార్క్ బ్లూ. అండ్ మనకైతే ఇంతనైతే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఫ్లవర్స్ ఉన్నాయో చూసి అవి కూడా పెట్టేద్దాం. నెక్స్ట్ ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ లేవు. వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నా నేను, అంటే మొత్తం వైట్వి లేవు కదా, ఫుల్ వైట్ లేవు. హాఫ్ ఆరెంజ్, హాఫ్ గ్రీన్ అలాంటివి ఉన్నాయి, కానీ ఫుల్ వైట్ లేవు. సో ఫుల్ వైట్ అవి అయితే పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ స్మాల్ డోర్. ఇదైతే మనకు కన్స్ట్రక్షన్స్లో ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే ఇది వస్తుంది, ఇలా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంది ఇవన్నీ గ్యాదర్ అయినాయి. ఇక్కడ ఒకటి ఈ ఫ్లవర్, ఒకటి ఈ ఫ్లవర్, ఇది కూడా ఇదేనా. అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇలా ఇన్సైడ్ అవుట్ సైడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నేను కొంచెం స్పేస్ వదిలేసాను, ఎందుకంటే మనం రాగానే స్టాంప్ చేసేస్తాం వాటిని. సో అందుకని ఇదైతే మన చిన్న గార్డెన్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న ప్లేస్లో మనమైతే ఒక చిన్న చేయబోతున్నాం. అది బాత్రూమ్ సైడ్ అయితే చేయాలా, బాత్రూమ్ సైడ్ చేద్దామా, ఇప్పుడు నాకు ప్లేస్ దొరకట్లే. సో ఇక్కడైతే చిన్నగా ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నా. కాదండి, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు ఎంత కావాలో బార్డర్ లైన్ అయితే డ్రా చేసుకుంటాను నేను. తర్వాత అంత పెద్ద ఫామ్ లాగానైతే నేను రివీల్ చేసేసిన ఫామ్ లాగానైతే రెడీ చేసుకోవచ్చు. మనమైతే ఇంత చిన్న ఏరియాలోనైతే ఫామ్ అయితే తీస్తున్నా, ఎందుకంటే మనకి కొంచెం ఫామ్స్ కూడా ఉండాలి కదా, అంటే రిసార్ట్ అంటే. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఇది ఇక్కడ బ్రేక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇక్కడ, నెక్స్ట్ ఇది ఇక్కడ, నెక్స్ట్ ఇది ఇక్కడ. అరే ఏదో కన్ఫ్యూజన్ అయింది నాకు. ఒక బ్లాక్ అయితే ఇక్కడ రావాలి, మనకు అది మిస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఒక బ్లాక్. అండ్ నెక్స్ట్ ఒకటి లీవ్ చేసి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ లీవ్ చేసి ఒకటి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ. అరే మిడిల్లో ఒక బ్లాక్ మిస్ అయింది ఇప్పుడు. సో ఇదైతే మనం ఒక చిన్న ఇలాంటిది అయితే చేసాం కదా. సో మనమైతే ఇక్కడ ప్రొటెక్షన్ది బార్స్ అయితే పెడుతున్నాం. దీనికంత స్పేస్ ఏం అక్కర్లేదు, జస్ట్ నడవడానికి ప్లేస్ కూడా అక్కర్లేదు, జస్ట్ షో ఆఫ్ అంతే. అండ్ ఇటు సైడ్ కూడా ఇలా రీలింగ్. అయితే మొత్తం అయితే నేను పెట్టేస్తున్నా. అరే మళ్ళీ ఫ్లవర్. సో గైస్ మనకైతే కొంచెం ఇటు అయితే ఎంట్రన్స్. అండ్ నెక్స్ట్ కింద నుంచి అయితే ఇప్పుడైతే మనం ఇన్వెంటరీలో
ఐటమ్స్లో వాటర్ అండ్ ఏంటి ఎక్విప్మెంట్స్లో వచ్చేసి ఇలా ఒకటి ఉంటుంది కదా హార్న్స్ అని, అవైతే తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కావాలి, అదేంటంటే మనకి సీడ్స్. ఆ సీడ్స్ అయితే నేను ఇంట్లో నుంచి అయితే తీసుకుంటున్నా. అండ్ మనకి ఒక చిన్న బేస్ లాగా వైట్ కలర్ది కావాలి, అది కూడా నేను కన్స్ట్రక్షన్స్లో నుంచే పర్చేస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు హోల్స్ లాగానైతే ఉన్నాయి కదా, వాటికైతే నేను ఇక్కడ పెడుతున్నా. అండ్ ఇవి నార్మలే కాబట్టి జస్ట్ ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. మనకి ఎప్పుడు వాటర్ అవైలబుల్గానే ఉంటాయి గైస్. ఎప్పుడు మనం అనవసరంగా వాటర్ తీసుకున్నాం అనుకుంటా నాకు తెలిసి. ఏంటిది నాకు సో గాయస్ మనమైతే ఇంత డిస్టెన్స్ అయితే పెట్టేస్తున్నాం మొత్తం. ఇది కింద ఎలా స్టైల్స్ ఉన్నా మనకి ఏమీ అంత కనిపించదు బయటికి, జస్ట్ పెడుతున్నామంటే పెడుతున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ అయితే పెడుతున్నాం. సారీ. అండ్ నెక్స్ట్ మనం అయితే పొలాన్ని దున్నుతున్నాం. అండ్ ఇది మన ఫామ్లో అయితే మనము హార్వెస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నాం. దీన్ని తెలుగులో ఏమంటారంటే పొలాన్ని దున్నుతున్నాం అంటారు. అండ్ మనం ఇవే ఎందుకు సీడ్స్, ఇవైతే వేరే సీడ్స్ కూడా ఉంటాయి అనుకుంటా. నేచర్స్లోకి వెళ్దాం పదండి. ఇవి ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు సీడ్ కలెక్షన్లో అయితే ఉన్నాం. సీడ్స్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి. ఆ సీడ్స్ అన్నీ అయితే నేను తీస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అరే ఇవి డార్క్ కలర్ అవుతున్నాయి. 2 లైన్స్ ఇవి అయితే నేను పెడుతున్నా. సింగిల్ ప్లాంట్స్ అయితే దీనికి వచ్చాయి గాయ్స్. అండ్ అన్నీ అండ్ మనకైతే స్పేస్ సరిపోదు. మనమైతే నెక్స్ట్ వి హ్యావ్ దిస్ ప్లాంట్. అరే ఇక్కడ నేను దాన్ని చేయడం మర్చిపోయినా. సో మళ్ళీ ఎక్విప్మెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ హార్న్స్ అయితే తీసుకుందాం. అండ్ గాయస్ ఇదైతే సూపర్ ఉండబోతుంది. కొన్ని రోజులకి ఈ ట్రీస్ అయితే గ్రో కూడా అవుతాయి మనకి. అండ్ ఇక్కడైతే నేను కొన్ని పెట్టా. నెక్స్ట్ ఇటు సైడ్ ఏం పెట్టలేదా? సో గాయస్ ఇవైతే మన చిన్న హార్వెస్టింగ్ ప్లేస్ అన్నమాట. సో నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అయితే నేను ఇప్పుడు చెప్పా. సో ఈరోజు చేసిన పార్ట్లోనైతే మనం ఇలాంటి బ్యూటిఫుల్ గార్డెన్ అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ ట్రీస్ అయితే చూపించాను. అండ్ ఈ ట్రీస్ అయితే మనకి నెక్స్ట్ పార్ట్ కల్లా గ్రో అయితే ఏమో చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను అప్పుడు మిడిల్ ఆఫ్ ద వీడియోలో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే స్క్రీన్లో చూపించాను, అది కూడా ఫాలో చేయండి. అండ్ బాయ్. ఇప్పటికైతే ఇంతే. ఇక్కడ మనం ఇంకొక వర్క్ చేయాలి, అదేంటంటే సిరీస్ 5 ఈజ్ కమింగ్ సూన్ అని పెట్టాలి గాయ్స్. సిరీస్ 5 కమింగ్. సూన్ యాక్చువల్గా నెక్స్ట్ లైన్లోనే వస్తుంది. మనము నెక్స్ట్ లైన్ అనకపోయినా కమింగ్ సూన్. సో వెయిట్ ఫర్ దట్ పార్ట్. అరే ఇక్కడ ఉంది. Wait for that part 5 of series 9 building a comfortable land. So bye. Thank you for watching. Bye guys.